హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్ క్లాస్ లో మనము 6th క్లాస్ తెలుగు 9th లెసన్ ని కంప్లీట్ చేసుకున్నాం, ధర్మ నిర్ణయం లెసన్ ని. ఈ రోజు దాని తర్వాత లెసన్ 10th లెసన్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. త్రిజట స్వప్నం ఇవాళ మన లెసన్. అయితే ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ గా మేము 9 లెసన్స్ కి సంబంధించి టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నామండి. ఆ వీడియోస్ కి సంబంధించిన లింక్, ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేసేస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే, మాకు ఎక్కడ టైం వేస్ట్ అవ్వట్లేదు, చాలా బాగున్నాయి అని అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకొక విషయం, ఇంకా మరి ఎన్ని లెసన్స్, ఇవాళ మనం 10th లెసన్ గురించి చెప్పుకుంటున్నాం కదా, ఇక 2 లెసన్స్ చెప్పుకుంటే మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అయిపోతుంది తెలుసా. చూడండి ఎంత ఫాస్ట్ గా నేర్చేసుకున్నామో మనం. త్వరగా అవి కూడా నేర్చేసుకున్నాం, ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వాటిని కూడా. ఇంకెందుకు, మనం అయితే లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. చూడండి, ఇంకా మనం మన టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇవాళ మనం తెలుగులో 10th లెసన్ త్రిజట స్వప్నం లెసన్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం. మనం అప్పుడే 9 లెసన్స్ కంప్లీట్ చేసుకొని 10th లెసన్ వరకు వచ్చాం. ఇంకా జస్ట్ 2 లెసన్లు చేసుకుంటే తెలుగు టెక్స్ట్ బుక్ అయిపోతుంది 6th క్లాస్. చూడండి, త్రిజట స్వప్నం ఇది ప్రక్రియ ఏంటి అంటే పద్యం, ఇతివృత్తం, సహానుభూతి. అయితే ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ప్రక్రియ, ఇతివృత్తం. మనం ప్రక్రియ అనేది మనం చదివే లెసన్ చూడగానే మనకు అర్థమైపోతుంది మాక్సిమం. ఇంకా ఇతివృత్తం, ఇది త్రిజట ఏం చేస్తుంది, ఇందులో సీతమ్మకి ఓదారుస్తుంది, అంటే సానుభూతి చూపిస్తుంది సీతమ్మ మీద ఇక్కడ. సో అదే మన పాఠం యొక్క ఇతివృత్తం, అలా గుర్తుపెట్టుకోండి. ఇంక మన లెసన్ త్రిజట స్వప్నం. దీని యొక్క ఉద్దేశం చూసుకుంటే, రావణుడు సీతాదేవిని ఎత్తుకొని తీసుకొచ్చేసి లంకలో అశోకవనంలో సింసుపా వృక్షం కింద పెడతాడు. ఎక్కడ? సింసుపా వృక్షం అంటే ఇరుగుడు చెట్టు అని. అక్కడ పెట్టేసి అక్కడ రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచుతాడు. తనకు అనుకూలంగా సీత మనసు మార్చమని రాక్షస స్త్రీలను ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చివరికి చంపుతామని కూడా భయపెట్టారు. ఆ సమయంలో అప్పటిదాకా నిద్రపోయిన త్రిజట మేల్కొని తనకు వచ్చిన కళను గురించి కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతోటి చెప్పింది. అశోకవనంలో కష్టాల్లో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగ నేపథ్యం. చూడండి, సీతాదేవికి త్రిజట చెప్పే ఓదార్పు మాటలే మన పాఠ్యభాగ నేపథ్యం, ప్రజెంట్ మన త్రిజట స్వప్నం లెసన్ది. చూడండి, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏమేంటి అంటే సింసుపా వృక్షం, త్రిజట, అశోకవనం, మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇంకా నెక్స్ట్ రచయిత పరిచయంలోకి వస్తే, ఆత్కూరి మొల్ల. ఈవిడ కడప జిల్లా గోపవరం. ఈవిడ ఎక్కడ పుట్టారంటే కడప జిల్లాలో గోపవరంలో పుట్టారు ఈవిడ. రామభక్త కవయిత్రి. మొల్ల రామాయణం రాశారు. ఈవిడ రాముడి యొక్క భక్తురాలు. ఆత్కూరి మొల్ల రాముడి యొక్క భక్తురాలు. ఈవిడ మొల్ల రామాయణం రాశారనమాట. అయితే ఈ రామాయణంలో 871 గద్య పద్యాలు ఉన్నాయి. 871. స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా, రమణీయంగా రాశారు. తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి ఎవరు? మన మొల్ల. ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరకాండ నుంచి గ్రహించబడింది. మన ప్రజెంట్ లెసన్ త్రిజట స్వప్నం లెసన్ ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే సుందరకాండ నుంచి. గ్రహించబడింది మన ప్రజెంట్ లెసన్. ఇక్కడ చూడండి, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏమేంటి, ఆవిడ కడప జిల్లా గోపవరం. ఆవిడ మొల్ల రామాయణం రాశారు. అందులో ఎన్ని పద్య గద్యాలు ఉన్నాయి? 871 పద్య గద్యాలు. ప్రజెంట్ లెసన్ అనేది సుందరకాండ నుంచి తీసుకోబడింది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. చూడండి, ఈ పేజ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. చూడండి, సింసుపా వృక్షం కింద పెట్టారు అశోకవనంలో, త్రిజటకు వచ్చిన కళ గురించి చెప్పింది. అలాగే మన కవిత్రి దగ్గరకు వచ్చేస్తే, ఆవిడ కడప జిల్లా గోపవరం, మొల్ల రామాయణం రాశారు. అందులో 871 పద్య గద్యాలు ఉన్నాయి. ప్రజెంట్ లెసన్ సుందరకాండ నుంచి తీసుకోబడింది. సింసుపా వృక్షం అంటే ఇరుగుడు చెట్టు. ప్రక్రియ వచ్చేసి పద్యం, ఇతివృత్తం, సహానుభూతి. ఇంకా మనం లెసన్లోకి వెళ్దాం. త్రిజట స్వప్నం అంటే త్రిజట యొక్క స్వప్నం, ఆవిడ కళ. త్రిజట అంటే 3 జడలు కలిగినది అని. బహువ్రీహి సమాసం, కలవాడు, కలది అని వస్తే. కలగంటిన్ వినుడింతులారా మన లంకాద్వీపం ఈ అబ్ది లోపల వ్రాలన్ మన రావణేశ్వరుని సుంభద్రత్న కోటీరముల్ కలనన్ కూల రఘూద్వహుడెలమితో గంధి ద్వీపం బెక్కి ఉజ్వల కాంతిన్ విలసిల్లు సీతన్ గొనిపోవన్ మిన్నకే నిపుడే.
ఇందులో దీని అర్థము, ఇందులో ఉన్న గ్రామర్ పాయింట్స్ చూసుకున్నట్లయితే వినుడింతులారా, వినుడు ప్లస్ ఇంతులారా, ఇక్కడ రాస్తాను చూడండి, అవన్నీ క్లియర్గా ఉంటాయి అక్కడ గజిబిజిగా లేకుండా. త్వసంధి, మన లంకా ద్వీపం ఈ అబ్ది లోపల వ్రాలన్. అబ్ది, అబ్ది అంటే సముద్రం. మన రావణేశ్వరుని, కూడా రావణేశ్వరుడు, రావణ ప్లస్ ఈశ్వరుడు గుణసంధి. మన రావణేశ్వరుని సుంభద్రత్న కోటీరముల్. సుంభత్ అంటే ప్రకాశించే అని. ఇంతి, ఇంతి అంటే స్త్రీ. కలగంటిన్ వినుడింతులారా, నేను నాకు కలొచ్చింది, అందరూ వినండి. ఏంటి అంటే మన లంకా ద్వీపం ఈ అబ్ది లోపల వ్రాలన్. మన లంకా ద్వీపం ఈ అబ్దిలో మునిగిపోయింది. అలాగే మన రావణేశ్వరిని సుంభద్రత్న కోటీరముల్. సుంభత్ అంటే ప్రకాశించే, కోటీరముల్ అంటే కిరీటం, కోటీరము అంటే. కలనన్ గూల రఘుద్వహుడు ఎలమితో గంధి ద్వీపం బెక్కి. రఘుద్వహుడు అంటే రాముడు, రఘురాముడు. ఎలమితో, ఎలమి అంటే సంతోషం. గంధి ద్వీపం, ద్వీపం అంటే ఏనుగు, ద్వీపం కాదు ద్వీపం, ద్వీపం అంటే ఏనుగు. గంధి ద్వీపం అంటే మదమెక్కిన ఏనుగు, అంటే మదించిన ఏనుగు. గంధి ద్వీపం బెక్కి యుజ్వల కాంతిన్ విలసిల్లు సీతన్ కొనిపోవన్ మిన్నకే నిపుడే. మిన్నక అంటే ఊరక, అప్రయత్నంగా అని. ఇప్పుడు ఈ పద్యంలో ఉన్న మీనింగ్స్ అన్ని మనకు తెలిసినాయి కదా, చూద్దాం చూడండి దాని అర్థం. కలగంటిన్ వినడింతులారా, నేను కలగన్నాను, ఆ కల ఏందో చెప్తాను, ఇంతులారా వినండి. అది ఏంటంటే మన లంకా ద్వీపం ఈ సముద్రంలో కూలిపోతుంది, మునిగిపోతుంది. అలాగే మన రావణేశ్వరుడు అంటే మన ప్రభు రావణాసురుడి యొక్క ఆ రత్నంతో చేసిన కిరీటం అనేది నేలపై పడింది. రాముడు సంతోషంతో మదించిన ఏనుగునెక్కి ఉజ్వల కాంతితో ప్రకాశిస్తున్న సీతాదేవిని తీసుకొని పోతున్నాడు. ఈ కళ నాకు అప్రయత్నంగా, నాకు ఈ కళ వచ్చింది నేను నిద్రపోతున్నప్పుడు అని త్రిజట తనకు వచ్చిన కళని వివరిస్తుంది అక్కడున్న రాక్షస స్త్రీలతో. నెక్స్ట్ పద్యం చూసుకుందాం. శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపు దేవిన్ గాన శుభసూచకముల్ శుద్ధమై తోచుచున్నవి. సిద్ధంబి మాట వేద సిద్ధాంతముగాన్. ఇంకా ఏం చెప్తుందంటే త్రిజట, చూడండి, శుద్ధాత్ముడు, శుద్ధ అంటే పవిత్రమైన, శుద్ధ అంటే పవిత్రమైన అని. శుద్ధాత్ముడు అంటే పవిత్రమైన ఆత్మ కలవాడు. ఎవరు? రాముడు. అక్కడ శుద్ధాత్ముడు పవిత్రమైన ఆత్మ కలవాడు. అలాగే శుద్ధాత్ముడు సంధి కూడా ఏంది? శుద్ధ ప్లస్ ఆత్ముడు, శుద్ధాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ శుద్ధాత్ముడు శుద్ధమైన ఆత్మ కలవాడు. బహువ్రీహి సమాసం. శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపు దేవిన్ గాన శుభసూచకముల్. చూడండి, శుద్ధాంతము, శుద్ధాంతము అంటే శుద్ధ ప్లస్ అంతము సవర్ణ దీర్ఘ సంధి. శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపు దేవిన్ గాన శుభసూచకముల్ శుద్ధమై తోచుచున్నవి. సిద్ధంబి మాట వేద సిద్ధాంతముగాన్. రాముడు శుద్ధమైన పవిత్రమైన ఆత్మ కలిగినవాడు, సీతాదేవి పవిత్రమైన స్వభావం కలిగినది. కాబట్టి వాళ్ళకి అంతా మంచే జరుగుతున్న శుభసూచకాలు నాకు కనిపిస్తున్నాయి. ఈ మాటలు వేదాల వలె సత్యం, వేదాల వలె నా మాటలు, నాకు వచ్చిన కళ, నేను చెప్పేది కూడా అన్ని జరుగుతాయి అని త్రిజట చెప్తుంది రాక్షస స్త్రీలతోటి. ఇంకా కావున నీ కోమలి ఎడ గావలి ఉన్నట్టి మీరు కఠినోక్తులుగా నేవియనాడకుండిక నీ దేవియే రక్షింప మనకు దిక్కగు మీదన్. ఇంకా ఏం చెప్తుందంటే, కాబట్టి సీతాదేవిని రక్షించడానికి కాపలాగా ఉన్న మీరందరూ ఆవిడతోటి కఠినంగా మాట్లాడవాకండి. ఈవిడ వల్లే మనం ఫ్యూచర్లో, ఈవిడ వల్లే మనం రక్షించబడతాం అని చెప్తుంది త్రిజట. ఇవన్నీ అక్కడున్న రాక్షస స్త్రీలకు త్రిజట చెప్తుందనమాట. చూడండి, ఇక్కోమలి, ఈ ప్లస్ కోమలి త్రిక సంధి అని చెప్పి మరియును అంటే ఇంకా చెప్పిన తర్వాత ఇంకా ఇలా చెప్తుంది. ఏమని? అమ్మ వెరవకు, మదిలో నిమ్ముగా మరి వేడ్క నుండు మిక నీ మగడు నెమ్మిగా నిన్ను కొనిపోవున్ మమ్మందర మనుపు మమ్మ మరువక కరుణన్. ఇంకా ఏం చెప్తుందంటే, అమ్మ వెరవకు, వెరవకు అంటే భయపడకు, వెరచు అంటే భయపడు అని.
మది అంటే మనస్సులో. ఇమ్ముగా, ఇమ్ముగా అంటే స్థిరంగా, స్థిరంగా కుదురుగా. ఇమ్ముగా మరి వేడుక నుండు మిక నీ మగడు నెమ్మిగా. నెమ్మి అంటే ప్రేమ స్నేహం. నిన్ను కొనిపోవును మమ్మందరం ఉనుపు మమ్మ మరువక కరుణన్. ఇంకా ఏం చెప్తుంది? అమ్మ భయపడబాకు, సంతోషంగా ఉండు, నీ భర్త నిన్ను తీసుకొని పోవడానికి ఇక్కడికి వస్తాడు, ఖచ్చితంగా నిన్ను తీసుకొని పోతాడు, నువ్వు మా యందు దయ ఉంచి మమ్మల్ని కాపాడు, ఖచ్చితంగా మా యందు దయ ఉంచి దయతో మమ్మల్ని కాపాడు అని వేడుకుంటున్నారనమాట సీతాదేవిని. ఇంకా అనుచు ధనుజకాంతలంతంత నెడబాసి నిదురపోయిరంత నదరి సీత తన దిక్కులేమిన్ తలపోసి దుఃఖింప భవనసుతుడు మనుజ భాష వలికే. చూడండి, ధనుజకాంత, ధనుజకాంతలు అంటే రాక్షస స్త్రీలు అని. ధనుజులు అంటే రాక్షసులు, కాంత అంటే స్త్రీ, రాక్షస స్త్రీలు. అంతంత నెడబాసి, ఎడబాసి అంటే దూరమవు, ఎడబాయు అంటే దూరమవు. అంతంత నెడబాసి నిద్రపోయిరంత నదరి సీత తనకు దిక్కులేమిన్ తలపోసి దుఃఖింపన్ పవనసుతుడు అంటే హనుమంతుడు. చూడండి, తలపోయు, తలపోయు అంటే ఆలోచించు అని. ఈ పద్యం యొక్క అర్థం ఏంటంటే, ఆ మాటలు చెప్పిన తర్వాత మమ్మల్ని నువ్వే కాపాడాలి, ఖచ్చితంగా మా యందు దయ ఉంచు అని చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే రాక్షస స్త్రీలందరూ అక్కడి నుంచి దూరంగా జరిగిపోయి పడుకుండిపోయారు, నిద్రపోయినారు. దంజకాంతంతా ఎడబాసి నిద్రపోయారు, అంతా నిద్రపోయారు. సీతాదేవి తనకి రక్షించేవారు ఎవరు లేరని బాధతో ఏడుస్తూ ఉంది. అలాంటి టైంలో ఏం చేశారంటే, కరెక్ట్ టైంలో మన హనుమంతుడు పవనసుతుడు మన ఆంజనేయుడు ఏం చేశాడంటే మానవ భాషలో ఆవిడతో మాట్లాడాడు, సీతాదేవితో ఇట్లా. ఏమని? ఉన్నాడు లెస్స రాఘవుండున్నాడిదే కపులగూడి యురుగతి రానయ్యున్నాడు నిన్ను గొనిపోవనున్నాడిది నిజము నమ్ము ఉర్వితనయ. అప్పుడు చెప్తున్నాడు హనుమంతుడు ఏమని? అమ్మా సీతమ్మ, ఉర్వితనయ అంటే సీతాదేవి, ఉర్వి అంటే భూమి, భూదేవి యొక్క కుమార్తె సీతమ్మ, అది చెప్తున్నాడు. సీతాదేవిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనమాట ఆయన. ఉన్నాడు లెస్స రాఘవుడు, శ్రీరాముడు ఉన్నాడు నిన్ను రక్షించడానికి, కపులర్ గూడి యురుగతి రానయ్య ఉన్నాడు. కపులు అంటే వానరులు, వానర సైన్యంతో వస్తాడు కదా ఆయన లంక మీదకి, రావణాసుడి మీద యుద్ధానికి. అదే వానరులతో కలిసి ఇక్కడికి వస్తున్నాడు నిన్ను తీసుకొని, నిన్ను కొనిపోవనున్నాడు ఇది నిజము నమ్ము ఉర్వితనయ. రాఘవుడు శ్రీరాముడు నిన్ను రక్షించడానికి ఉన్నాడు, ఆయన వానరులందరితోటి కలిసి సైన్యంగా నీ దగ్గరకు వస్తున్నాడు, నిన్ను తీసుకొని పోతాడు, ఇది నిజము నమ్ము అని చెప్తున్నాడు ఆయన. ఇంతటితో మనం త్రిజట స్వప్నం లెసన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. అందులో ఉన్న మీనింగ్స్, ఆ పద్యాల యొక్క భావం అంతా చూసుకున్నాం, అందులో ఉన్న గ్రామర్ పాయింట్స్ కూడా చూసుకున్నాం. చూడండి, ఇక్కడ రాశాను నేను, అక్కడ అంతా గజిబిజిగా ఎందుకు అనేసి ఇక్కడ ఎలాగో స్పేస్ ఉంది కదా. చూడండి, ఇక్కడ సందులు మీనింగ్స్ అవన్నీ ఇక్కడ రాశాను. నెక్స్ట్ వెనకాలకి వెళ్ళిపోతే అవగాహన ప్రతిస్పందన. తన వారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజుడచట నిలువగలదు మహిళో సుమతి. ఇది సుమతి శతకం, ఇది మకుటం. సుమతి శతకం ఎవరు? బద్దెన. దీని మీనింగ్ ఏంటి అంటే, మన వాళ్ళు అంటే మనకి అంటూ మన వాళ్ళు లేని చోట, జనవించుక లేని చోట, జగడము చోటన్ అంటే మన వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేని చోట, మనకి గొడవలు ఉన్న చోట, మనకి అనుమానం ఉన్న చోట మనం అసలు ఉండకూడదు, అక్కడ మనం ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ పద్యం, అది దాని అర్థం, ఆ పద్యం యొక్క అర్థం. ఇంకా వ్యక్తీకరణ, సృజనాత్మకత, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇంకా భాషాంశాల్లోకి వస్తే కింద గీత గీసిన మాటలకు అర్థాలు రాయండి. అర్థాలు: ఇంతి అంటే స్త్రీ, పొలతి, వెలది, నారి, ఇవన్నీ వస్తాయి. కోటీరం అంటే కిరీటం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లెసన్లో. ఉర్వి అంటే భూమి. రాఘవుడు అంటే రాముడు, శ్రీరాముడు. లెస్స, లెస్స అంటే క్షేమం, బాగు, క్షేమంగా, బాగుగా. అలా కింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉంది, అంటే పర్యాయ పదాలు. చూద్దాం. భూమి, ధరణి. ఓకే. సీతను చూడగానే హనుమంతుడు సంతోషించాడు. శ్రీరాముడి గురించి వినగానే సీత మనసు ఎలమితో పొంగిపోయింది. సంతోషం, ఎలమి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఎలమి అంటే సంతోషం అని లెసన్లోనే. గురువు చెప్పిన మాట వినాలి, ఆ ఉక్తి మనకు మేలు చేస్తుంది. మాట, ఉక్తి. చంద్రుడి కాంతి మనకు ఆనందాన్ని ఇస్తుంది, ఆ వెలుగు ప్రకృతిని కూడా పరవశింపజేస్తుంది. వెలుగు, కాంతి. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారిపై కరుణ చూపాలి, మనం చూపే దయ వారికి బాధను తగ్గిస్తుంది. కరుణ, దయ. నెక్స్ట్ కింది పదాలు ప్రకృతి వికృతులు జతపరచమన్నాడు. భాష, భాష. ఓకే. అంబ ప్రకృతి, అమ్మ వికృతి.
చూసుకోండి. మనం యాక్చువల్గా అమ్మ ప్రకృతి అంబ వికృతి అనుకుంటాం మ్యాక్సిమం. ఒకసారి చూడండి, అంబ ప్రకృతి అమ్మ వికృతి. నెక్స్ట్ ఇంకేముంది, నిద్ర నిదుర, నిద్ర ప్రకృతి నిదుర వికృతి. నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే వ్యాకరణాంశాలు. శుద్ధాత్ముడు, శుద్ధ ప్లస్ ఆత్ముడు సవర్ణ దీర్ఘ సంధి, పదాలను విడదీసి రాయమన్నాడు. మనం ఆల్రెడీ చూసుకున్నాం దీన్ని. శుద్ధాత్ముడు. రామాలయం, రామ ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘ సంధి. రవీంద్రుడు, రవి ప్లస్ ఇంద్రుడు. ఓకే. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం. పితృణం, పితృ ప్లస్ రుణం. మాతృణం, మాతృ ప్లస్ రుణం. ఇవన్నీ సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు. చూద్దాం. పై మాటలలో కింది మార్పు జరిగింది. ఏంటది? ఆ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఈ, ఉ ప్లస్ ఊ, రు ప్లస్ రు. ఓకే. ఈడ రు వచ్చింది, ఈడ ఊ, ఈడ ఈ, ఈడ ఆ. ఓకే. ఆ ఈ ఊరు అనే వర్ణాలకు అవే వర్ణాలు అంటే సవర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. చూడండి, ఇది సంధి సూత్రం, గుర్తుపెట్టుకోండి. ఆ ఈ ఊరులు అనే వర్ణాలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు, సవర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని, దీర్ఘం ఏకాదేశం అయితే అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఆ వర్ణానికి ఆలు సవర్ణాలు, ఈ వర్ణానికి ఈలు సవర్ణాలు, ఊ వర్ణానికి ఊలు సవర్ణాలు, రు వర్ణానికి రూరులు సవర్ణాలు. పైన సంధి జరిగిన పదాలు సంస్కృత పదాలు లేదా సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను సంస్కృత సంధులు అంటారు. ఇలా ఇవన్నీ సంస్కృత పదాలు. ఈ సంస్కృత పదాల మధ్య జరిగే సంధిని సంస్కృత సంధులు అంటారు. ఈడ పదాలను విడదీసి రాయమని ఇచ్చాడు. విద్యార్థి, విద్యా ప్లస్ అర్థి. కవీశ్వరుడు, కవి ప్లస్ ఈశ్వరుడు. ఇక్కడ ఈకి ఈ పరమైంది చూడండి. కవిలో ఈకి ఈ పరమైంది. కోటీశ్వరుడు, కోటి ప్లస్ ఈశ్వరుడు. సేమ్ ఇదే. కోటిలో కూడా ఈకి ఈ పరమైంది. వధూపేతుడు, వధు ప్లస్ ఉపేతుడు, వధూ ప్లస్ ఉపేతుడు. వధూపేతుడు, ఊకి ఊ పరమైంది. దేవాలయం, దేవ ప్లస్ ఆలయం, ఆకి ఆ పరమైంది. ఇవన్నీ సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి. సీతకు ఆనందం కలిగింది, రాముడికి ఆనందం కలిగింది. సంయుక్త వాక్యాలు మనం ఆల్రెడీ చూసుకున్నాం. సంయుక్త వాక్యం అంటే ఏంటి? రెండు సమప్రాధాన్యం కలిగిన వాక్యాలు. సీతారాములకు ఆనందం కలిగింది. నెక్స్ట్, త్రిజట బాధపడింది, ద్విజట బాధపడింది. త్రిజట ద్విజటలు బాధపడ్డారు. చూడండి, రెండు సమప్రాధాన్యం గల వాక్యాలు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లోనే చూసుకున్నాం. మీరు కఠినంగా మాట్లాడకండి, మీరు కోపంగా మాట్లాడకండి. మీరు కఠినంగా మరియు కోపంగా మాట్లాడకండి చెప్పుకున్నాం. మరియు, కానీ అలాంటి పదాలు వస్తాయి వీటిని కలిపి రాసేటప్పుడు అని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? మీరు కఠినంగా మరియు కోపంగా మాట్లాడకండి. హనుమంతుడు గొప్పవాడు, మంచి భక్తుడు. హనుమంతుడు గొప్పవాడు మరియు మంచి భక్తుడు. అపర్ణ సంగీతం నేర్చుకుంది, నృత్యం నేర్చుకుంది. అపర్ణ సంగీతం మరియు నృత్యం నేర్చుకుంది. ప్రశ్నార్థక వాక్యం. వాక్యంలో ప్రశ్నలను సూచించే అర్థం ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటాం. చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటే ప్రశ్నార్థక వాక్యం అంతే. త్రిజట ఏం మాట్లాడుతుంది? క్వశ్చన్ మార్క్. సీత ఎందుకు బాధపడింది? క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఉంటే ప్రశ్నార్థక వాక్యం. ఇది మనకు తెలిసిందే, స్ట్రెస్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్, ఆశ్చర్యార్థక వాక్యం. వాక్యంలో ఆశ్చర్యం కలిగించే అర్థం వస్తే ఆశ్చర్యార్థక వాక్యం. ఆహా ఎంత బాగుందో, ఇట్లా ఆశ్చర్యార్థక. అవురా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో, ఇలా. వీటి గురించి అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఇవి మనందరికీ తెలిసిందే ఫస్ట్ నుంచి. నెక్స్ట్, నేను ఇవి చేయగలనా? అయిపోతే పిచ్చుక నేర్పిన పాఠం. మనం ఆలోచించండి, చదవండి ఆనందించండిలో పిచ్చుక నేర్పిన పాఠం. ఇది వ్యక్తిత్వ వికాస కథలకు సంబంధించింది. వ్యక్తిత్వ వికాస కథలు గుర్తుపెట్టుకోండి. ఈ పిచ్చుక నేర్పిన పాఠం థీమ్ ఏంటి అంటే, ఇది అసలు ఈ లెసన్ ఏంటి అంటే, ఒకరోజు ఒక అతను ఒక జ్ఞాని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, నాకు ఈ ఊర్లో ఉద్యోగం లేదు కాబట్టి నేను పెద్ద నగరానికి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, అక్కడ ఏదైనా నాకు మంచి ఉద్యోగం దొరికి అక్కడే స్థిరపడేలాగా నన్ను ఆశీర్వదించండి అని అడుగుతాడు. అయితే అడిగి అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఆ జ్ఞానికి మళ్ళీ ఆ యువకుడు ఆ ఊర్లోనే కనిపిస్తే అడుగుతాడు అనమాట, ఏంటి నువ్వు పట్టణానికి వెళ్తా అన్నావు కదా జాబ్ కోసం, ఉద్యోగం కోసం, ఇంకా ఇక్కడే ఉన్నావు ఏంటంటే, అయ్యా నేను అట్లా పోతా ఉన్నాను, దారిలో కొంచెం రెస్ట్ తీసుకుందామని చెట్టు కింద ఆగితే, ఒక చెట్టు కింద ఈత చెట్టు కింద ఇలాంటి ఈత చెట్టు నీడని కాసేపు ఆగితే కాళ్ళు లేని పిచ్చుక ఒకటి పడింది. అసలు నడవలేకపోతా ఉంటే వేరే పిచ్చుక వచ్చి దానికి ఫుడ్ పెడుతుంది అనమాట. ఆ కాలు విరిగిన పిచ్చుకకి వేరే పిచ్చుక వచ్చి దాని నోట్లో
ఫుడ్ పెట్టి తినిపిస్తున్నాను దానికి. అది చూసి నాకు ఆ కాలు విరిగిన పిచ్చుకు కూడా ఆహారం లభించడానికి భగవంతుడు ఏదో ఒక ఏర్పాటు చేస్తే, మళ్ళీ అలాంటప్పుడు మనిషినైనా నాకు కూడా ఏదో ఒక ఏర్పాటు చేయకుండా ఉంటాడు అనుకొని పైన రద్దు చేసుకొని ఊరికి తిరిగి వచ్చేసాను అని చెప్తాడు. అంతా విన్న ఆ స్వామీజీ ఆ జ్ఞానం ఏం చెబుతాడంటే, నువ్వెందుకు ఆ కాలు ఇరిగిన పిచ్చుకలాగా ఉండాలనుకుంటున్నావు, దానికి సహాయం ఆహారం అందించిన ఆ పిచ్చుకలాగా ఎందుకు ఉండాలనుకోవట్లేదు అని క్వశ్చన్ వేస్తాడు. అప్పుడు ఆ యువకుడికి కనువిప్పు కలిగి ఇతరుల శ్రమతో జీవించాలనుకోవడం కాదు, నేను కష్టపడి పని చేయాలనుకొని పని మొదలు పెడతాడు. తన స్వయం కృషితో ఇతరులకు కూడా సహాయపడాలని ఆలోచించుకుంటాడు అనమాట. అలా చేస్తేనే మనిషి జీవితానికి సార్థకత చేకూరుతుంది. ఈ పాఠం యొక్క, మన పిచ్చుక నేర్పిన పాఠం యొక్క థీమ్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, తన స్వకీయ శ్రమతో జీవిస్తూ ఇతరులకు కూడా సహాయపడాలని ఆశించాలి, ఆకాంక్షించాలి. అప్పుడే మనిషి జీవితానికి సార్థకత చేకూరుతుంది. అంటే మనం మన కాళ్ళ మీద నిలబడాలి, పక్కన వాళ్ళకి మనం హెల్ప్ చేసేలాగా ఉండాలి, కానీ మనం హెల్ప్ తీసుకునేలాగా ఉండకూడదు అనేది మన పిచ్చుక నేర్పిన పాఠం యొక్క ఉద్దేశం. ఇంతటితో మనకి 10th లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసేసారు కదా, 6th క్లాస్ తెలుగులో 10th లెసన్ ని కూడా మనం నీట్ గా క్లియర్ గా గ్రామర్, మీనింగ్స్, అన్ని టెక్స్చువల్ గ్రామర్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. ఇంకా మనకి మిగిలింది జస్ట్ 2 లెసన్స్ మాత్రమే. ఆ 2 లెసన్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి 6th క్లాస్ తెలుగు కంప్లీట్ గా అయిపోతుంది. మనం ఒక టెక్స్ట్ బుక్ ని కంప్లీట్ గా లేపేసి పక్కన పెట్టేసాం. మాక్సిమం మనం అంతా నేర్చుకున్నాం, పిన్ టు పిన్ మొత్తం చూసేసాం టెక్స్ట్ బుక్ లో. ఇంకా మనకి మిగిలింది 2 లెసన్స్. ఆ 2 లెసన్స్ కూడా మనం చెప్పేసుకుందాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఆ 2 లెసన్స్ కూడా ఫాస్ట్ గా చెప్పేసుకుంటా. ఇందులో నేను మాక్సిమం అన్నిటికీ నేను కోడ్స్ తోనే చెప్తున్నానండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు ప్రతిదానికి కోడ్స్ గుర్తు పెట్టుకునే బదులు ఆ టాపిక్స్ గుర్తు పెట్టుకోవచ్చు కదా అనే ఆలోచన కొంతమందికి వచ్చి ఉండొచ్చేమో అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు కోడ్స్ తో లేకుండా అలాగే గుర్తు పెట్టుకోవాలంటే చాలా ఉంటాయి. వాటిలో ఎక్కడో ఒక చోట కన్ఫ్యూజ్ అవుతాం. ఒక్క కన్ఫ్యూజన్ అనేది ఎగ్జామ్ టైంలో ఆ ఇంపాక్ట్ మిగిలిన వాటి మీద కూడా ఉంటుంది, మిగిలిన బిట్స్ మీద కూడా. సో అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనకి ఆ బిట్ చూడగానే, కింద ఆప్షన్స్ చూడగానే ఆ రచయితకి సంబంధించిన రచనల ఆ కోడ్ మనకి గుర్తొచ్చేలాగా, ఆ కోడ్ వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో, కన్ఫ్యూజన్ దూరం అవుతుంది అనే ఉద్దేశంతో నేను ప్రతి దానికి కొంచెం టైం టేకెన్ అయినా సరే కోడ్స్ చెప్తున్నాను. ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అయిద్ది అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇలా కోడ్స్ చెప్తున్నాను. అవి లేకుండా మాకు గుర్తుండిద్ది అనుకునే వాళ్ళు అలానే గుర్తుపెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అవసరమైన వాళ్ళ కోసం మాత్రమే ఈ కోడ్స్ చెప్తున్నానండి. అది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ రేపటి లెసన్లో మళ్ళీ కలుద్దాం. షార్ప్ 10 AM కి మళ్ళీ మీ ముందుంటాను. టాటా, బై బాయ్.